నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కేసులో అదుపులోకి తీసుకున్నారు. నరహరిరావు భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్తో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలోని పెట్టుబడులపై వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నారాయణగూడలోని నరహరి క్యాబిన్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో నరహరిని హాజరుపరిచారు అధికారులు. నరహరి భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ అధికారుల తనిఖీల్లో తేలింది. నరహరికి 13.05 కోట్లకు పైగా ఆస్తులున్నట్లుగా గుర్తించారు. ఆయన లావాదేవీలన్నింటినీ కూడా అధికారులు ఉదయం నుంచి కూడా అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నరహరిని ఎట్టకేలకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున గుట్టలుగా పేరుకున్న నగదుని, పేరుకుపోయి నిల్వ ఉంచినటువంటి నగదుని, లెక్కలు చూపించినటువంటి నగదుని, బంగారు ఆభరణాలని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ ఉన్న నరహరి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా చేయబోతారు. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సుమారుగా 11 ప్రాంతాలలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆయన ఇంట్లోనే సుమారుగా 1,54,00,000 పైగా నోట్ల కట్టలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతానికైతే మార్కెట్లో ఇంతకు సంబంధించి కూడా 13.56 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ఫ్లాట్లతో పాటు భూముల వివరాలను కూడా అధికారులు కనుగొనడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటు రంగారెడ్డి జిల్లాలో 5 ప్లాట్ల పత్రాలు, అదేవిధంగా మహేశ్వరంలో 1.24 ఎకరాల సంబంధించిన వ్యవసాయ భూమితో పాటు పుప్పలగూడలో 2,500 గజాల విలాసమైన ఫ్లాట్తో పాటు ఇటు గచ్చిబౌలిలో G+3 సంబంధించిన నివాస సముదాయంతో పాటు అటు చత్రినేకాలో G+2 సంబంధించిన ఒక ఇళ్లను కూడా గుర్తించడం జరిగింది. వీటితో పాటు నరహరి బ్యాంకు ఖాతాలో సుమారుగా 2.29 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు తెలుస్తుంది. వీటితో పాటు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన మరొక కొంత ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సుమారుగా పెద్ద మొత్తంలో ఒక 8 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇతడి ఖాతాలో ఇంట్లో దొరికిన సొమ్మే కాకుండా ఇతడు భార్య పేరుతో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా వివిధ బ్యాంకుల్లో కూడా పెద్ద మొత్తంలో నగదును ఇతడు అందులో భద్రపరిచినట్టుగా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ముఖ్యంగా చాలా ఏసీబీ అధికారులు భార్య పేరు మీద ఉన్న లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఈరోజు ఆయన పేరు మీద ఉన్న కేవలం కొన్ని బ్యాంకులకు సంబంధించిన లాకర్లను ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వీటితో పాటు ఇతని మీద ఏసీబీ రైడ్స్కు ముందు కూడా గత కొద్ది రోజుల క్రితం ఇటు పలు రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఇతడు పెట్టుబడులు పెట్టినట్టుగా ప్రాథమికంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి కొంత వివరాలు రావాల్సి ఉంటుంది. ప్రస్తుత వివరాలను కూడా వెరిఫై చేసే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నట్టుగా చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం చెప్పిన ఏసీబీ అధికారులు లెక్కల ప్రకారం చూసుకుంటే 13.5 కోట్ల రూపాయలు చూసుకుంటే కూడా మార్కెట్లో 4 ఇంతలు చాలా ఎక్కువగా ఉంటున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఇటు వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ ఎవరైతే ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడో అంతకు మించి ప్రస్తుతానికైతే ల్యాండ్ సర్వే సంబంధించిన డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నరహరి ఇంట్లో కూడా అంతకు మించి రెట్టింపు అవినీతి సంబంధించిన సొమ్ము కూడా బయటపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్లుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో కొన్ని లాకర్లు భార్య పేరు మీద ఉన్న వివిధ బ్యాంకులకు సంబంధించిన లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో ఇంకా అక్రమ సంపాదన ఎంత ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తామంటూ చెబుతున్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.